స్తోత్రం ప్రభు. ప్రైజ్ గాడ్. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో నీ పాసనకు వచ్చినటువంటి నీ ప్రజలను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో ప్రభా, కీర్తనల నుంచి ప్రభా నిన్ను గురించి చెప్పినటువంటి ప్రవచనాలను దాని నెరవేర్పు గురించి నేర్చుకుంటుండగా పవిత్రాత్మదేవ నీ కృప అనుగ్రహించము. ఒక్కొక్క యవనస్తుని ప్రభు, ఒక్కొక్క ఈ వాక్యం ఉంటుంది ప్రతి ఒక్కరిని కూడా మీరు జీవించండి, ఆశ్రయించండి. ఆత్మీయ ఎదుగుటకు అయా పరిశుద్ధ జీవితం జీవించుటకు నీకు సాక్షి ఉంటకు నేను ఆ మహింపరచు కృప దయచేయండి. అల్పి నన్ను మరుగుపరిచి నీ వాక్యం ప్రత్యక్షపరచమని యేసుని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును. ప్రియమైన బిలారా, మరి కీర్తనల గ్రంథములో నుండి మెస్సయ్య అనగా రాబోతున్న ప్రభువైన యేసు క్రీస్తు యొక్క గురించి చెప్పినటువంటి ప్రవచనాలను మనము నేర్చుకుంటూ వస్తున్నాం. ఇందులో భాగముగా మనము కీర్తనలు 45వ అధ్యాయములో ఉన్నటువంటి ప్రవచనాల గురించి నేర్చుకుంటూ వస్తున్నాం. ఈ యొక్క కీర్తన గ్రంథము ప్రియులారా రాబోతున్న ప్రభువైన యేసుక్రీస్తు గురించి, అలాగే మధ్యాకాశము జరగబోతున్నటువంటి వివాహ విందు గురించి వ్రాయబడి ఉన్నట్టుగా మనము దీన్ని చూస్తూ వస్తున్నాం. ప్రియులారా, మనము ప్రత్యేకించి కీర్తన గ్రంథము 45వ అధ్యాయము 11వ వచనాన్ని ధ్యానిస్తూ వస్తున్నాం. మనం ఆల్రెడీ చూసుకున్నాం. ఈ యొక్క వచనంలో 4 విషయాలు రాయబడి ఉంది. అందులో మొట్టమొదటిది ఈ రాజు, ఒకటి. రెండోది నీ ప్రభువు, తర్వాత నీ సౌందర్యము. నీ సౌందర్యము అన్న విషయాన్ని గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఆల్రెడీ గడిచిన తరగతుల్లో యేసు ప్రభు తన యొక్క పెళ్లి కుమార్తె అయినటువంటి సంఘములో మరి ఏమి కోరుకుంటున్నాడు, ఏ సౌందర్యాన్ని చూస్తున్నాడు, లేక ఏ సౌందర్యాన్ని ఆయన కోరుకుంటున్నాడు అన్న విషయాన్ని ద్వారా మనం చూశాం. ఆయన పైన రూపాన్ని చూసేవాడు కాదు. ఆయన పై రూపం కావచ్చు, ప్రతి మనిషిని సృజించిన వాడు ఆయనే తన ఇష్ట ప్రకారము ఒక్కొక్కరిని సృజించాడు ఒక్కొక్క ప్రత్యేకమైన పని కొరకు. అయితే దేవుడు సృజించిన మనిషి ప్రియమైన బిలారా ఏ రూపంలో ఉన్నప్పటికీ కూడా దాని కాదు యేసులో చూసేది, కానీ మనిషి యొక్క అంతర్సంగ సౌందర్యాన్ని చూస్తున్నాడు. ఆల్రెడీ మనం చూసాం. దావీదును చూశాడు, అంతరంగాన్ని చూశాడు. అలాగే అనేక మంది పరిశుద్ధులు ఎలాంటి సౌందర్యం కలిగిన వారై ఉన్నారో ఆ విషయాన్ని మనం చూసాం. ముఖ్యముగా మరి పరమగీతాల నుండి మరి సులోమెతి యొక్క సౌందర్యాన్ని గురించి కూడా మనం నేర్చుకున్నాం. ముఖ్యంగా దేవుని చేత ఏర్పాటు చేయబడి తన ఎదురు నిలబడడానికి ఎవరైతే యోగ్యులుగా ఎంచబడ్డారో వారిని దేవుడు కొంతమందిని శ్రమల ద్వారా మరి సౌందర్యవంతులుగా తీర్చిదిద్దుతాడని మనం చూశాం. ఉదాహరణకి సులోమతిని ద్రాక్ష తోట కావలిగతిగా ఉంచాడు. ఆ ఎండ తగుల ద్వారా ఆమె పైరూపమేమో నలుపుగా అయిపోయినప్పటికీ అంతరంగము సౌందర్యంగా ఉన్నట్టుగా మనము నేర్చుకున్నాం. ప్రియులారా, దాని కొరకు దేవుడు ప్రియులారా తమ యొక్క సహోదరుల ద్వారానే దేవుడు ఏం చేశాడు, బాధలకుండా శ్రమలకుండా నడిపించినట్టుగా మనం గతి దినాల్లో చూసాం. దావీదును తన సహోదరులే బాధ పెట్టారు, యేసేపును తన సహోదరులే బాధ పెట్టారు. తర్వాత మన యోప్తాను కూడా మరి తన తోటి సహోదరులే బాధ పెట్టారు, వేదన ఇచ్చారు. ప్రభువైన యేసుక్రీస్తును కూడా ప్రియులారా మరి తన తోటి సహోదరులే ఆయన సిలువ వేసి చంపారు. అయితే దానితో ఏమాత్రం అంతమైపోలేదు. కానీ ప్రియులారా ప్రతి శ్రమ శోధన వచ్చిన తర్వాత ఒక దినమున వారు అత్యున్నతంగా ఎంచబడ్డారు. యేసేపును దేవుడు ఆ యొక్క ఫరో రాజ్యానికి, ఐగుప్తు దేశానికి
మరి అధికారిగా నియమించాడు. తను హింసించిన వారందరికీ కూడా ఆయన పాదాల కింద సాగిల పట్ట మనం చూస్తాం. అలాగే దావీదును కూడా దేవుడు హెచ్చించాడు, రాజుగా చేశాడు. తను హింసించిన వారు, బాధించిన వారు అందరూ సిగ్గుపడ్డారు. తను చెప్పడానికి ప్రయత్నం చేసిన వారు చచ్చిపోయారు. ఈ రీతిగా దావీదును దేవుడు హెచ్చించాడు. అలాగే యోబ్తాను కూడా తన తోటి సహోదరులు హింసించి తరిమేసినప్పటికీ కూడా ప్రియమైన బిల్లారా, తర్వాత వాళ్ళే పిలిచి తనకు న్యాయాధిపతిగా వారికి ఉండాలని కోరుకున్నట్టుగా చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఎలాంటి శ్రమలు, కష్టాలు, వేదన, దుఃఖము, బాధ, అవమానాలు, నష్టాలు, ఇబ్బందులు, గాయాలు ఎదురైనప్పటికీ కూడా వారు మాత్రము తమ పరిశుద్ధతతో, పవిత్రతతో ప్రియులారా తమకు ఇవ్వబడినటువంటి ఒక దేవుని కృపను ఏం చేశారు? కాపాడుకున్నారు. అన్నిట్లో కూడా ఓర్పు, సహనము కలిగి ప్రియులారా దేవుని వాగ్దానం మీద నమ్మకం పెట్టి మరి ఏం చేశారు? అన్ని సహించుకున్నారు. కాబట్టి దేవుని నిలబడే కృప, దేవుని హెచ్చింపబడేటువంటి గొప్ప ధన్యతను వారు పొందుకున్నట్టుగా మనం దేవుని వాక్యం మనం చూస్తాం. అదే రీతి కొత్త నిబంధన పరిశుద్ధులైనటువంటి వారిని దేవుని చేత ఏర్పాటు చేయబడి పెళ్లి కుమార్తెగా ఎంచుకొచ్చిన వారు కూడా ఇలాంటి యొక్క శోధన, శ్రమలు, బాధలు అనుభవిస్తూ ఉంటారు. దేవుడు అనుమతిస్తూ ఉంటాడు. అలాంటి స్థితి నుంచి నడిపిస్తూ ఉంటాడు. చివరికి కొన్నిసార్లు నీకు ఆదరణ, దుఃఖము కలగకపోవచ్చు. సంఘంలో ఎవరు కూడా నేను ఆదరించకపోవచ్చు. ప్రియులారా, అయినంత మాత్రాన దేవుని దృష్టి ఉంచినటువంటి వ్యక్తి, దేవుని వాగ్దానం నమ్మిక పెట్టిన వ్యక్తి ప్రియులారా ఎన్నడూ కూడా ఏం చేయడు? ప్రియమైన బిల్లారా, ఏమాత్రమో కృంగిపోకుండా, అధైర్యపడకుండా ఎల్లప్పుడు ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగుతాడు. నిజంగా దేవునికి ఏర్పాటు చేయబడిన వ్యక్తి ఎప్పుడు కూడా దేవుని ముఖాన్ని చూస్తుంటాడు. ఇది మర్చిపోకూడదు. ఎవరు చూస్తుంటాడు? ప్రభువుని చూస్తాడు. ఎందుకంటే ప్రభు నన్ను ప్రేమించాడు, ప్రభు నాకు రక్తం చిందించి నన్ను విమోచించి తన ఎదుట పెళ్లి కుమార్తెగా నిలబడ్డ కొరకు అని ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి నేను ఆయన చూస్తూ, ఆయన ఉపదేశానికి, ఆయన మార్గాలను చూస్తూ నేను చేస్తాను, వెంబడిస్తాను అని ఆయనను ప్రేమించడం నేర్చుకుంటాం. చూడండి, బాగా అర్థం చేసుకోవాలి. ఎవరైతే దేవుని చేత ఏర్పాటు చేయబడ్డారో వారు ఏ మాత్రము కూడా తమ యొక్క లాభాన్ని కానీ, తన యొక్క పేరు ప్రఖ్యాతి కానీ, ఇక్కడ అందరూ తన్ను ప్రేమించాలని కానీ ఏ మాత్రం కోరుకోరు. వారు ప్రభు ప్రేమను ఎరిగిన వారుగా, ప్రభు నన్ను ఇంత ప్రేమించి నా కొరకు సమస్తము త్యాగం చేశాడు, ఆయన నా పట్ల చూపించిన ప్రేమకి నేను ఏమి చెల్లించగలను అని తన్ను తాను ప్రభుకు సమర్పించుకొని ప్రభు చిత్త ప్రకారము నడవటానికి, ప్రభువుని సంతోషపెట్టడానికి, ప్రభువుని మహిమపరచడానికి ఆ యొక్క వ్యక్తి ఎల్లప్పుడూ కూడా తాపత్రయపడుతూ ఉంటాడు. అంటే నేను దేవునికి ఇష్టకరంగా జీవించాలి, దేవుడు చెప్పిన ఈ వాక్య ప్రకారం నడవాలి, దేవునికి ఇష్టమైన స్వభావం కలిగి జీవించాలి అన్న తాత్పర్యము అలాంటి ఒక నిధి కలిగిన వాడుగా ఉంటాడు. ఉదాహరణకి యేసేపుకి పుట్టినప్పటి నుంచి కూడా ప్రియులారా తన జీవితంలో మేలన్నది కనబడలేదు. పుట్టిన చిన్నతనంలోనే తల్లిని కోల్పోయాడు. తండ్రి దగ్గర ఉన్నాడు. తండ్రి దగ్గర కొంత ఉపశమనం పొందుతున్నప్పటికీ తన సహోదరులందరూ ఏం చేశారు? ఆయన్ని ద్వేషించడం ప్రారంభించారు. ద్వేషించక చివరికి ఆ ప్రేమ కూడా పోగొట్టుకున్నాడు. చివరికి సహోదరులతని కొట్టి, హింసించి, గుంటలో వేసి, తర్వాత తీసి అమ్మేసి బానిసగా చేసేశారు.
బానిసగా ఉన్నప్పటికీ తన యొక్క వ్యక్తిగత జీవితాన్ని మాత్రము పవిత్రంగా పరిశుద్ధంగా కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడండి. చివరికి చెరసాలకు పోవడానికి కూడా ఇష్టపడ్డాడు, కానీ పాపములో సుఖపడ్డానికి ఏమాత్రం ఇష్టపడలేదు. అదే రీతిగా దేవుని చేత పిలువబడి ఏర్పాటు చేయబడి ఆయన ఎదుట పెళ్లి కుమార్తెగా నిలబడాలనేటువంటి పిలుపు ఎరిగిన వ్యక్తులు, లేకుంటే ఆ ప్రత్యక్షత పొందినటువంటి యొక్క విశ్వాసి ఏం చేస్తాడంటే, ప్రియమైన బిడ్డలారా, ఎల్లప్పుడూ కూడా తన్ను తాను పరిశుద్ధపరచుకోవడానికి, తను తాను పవిత్రంగా ఉండటం కొరకు, దేవుని చిత్తాన్ని చేయటం కొరకు, దేవుని హృదయపూర్వకంగా ప్రేమించటం కొరకు నిత్యము పోరాటం చేస్తూ ఉంటాడు. నిత్యం పోరాటం చేస్తూ ఉంటాడు. దాని కొరకు నిందింపబడడానికి ఇష్టపడతాడు, అవమానపరచబడడానికి ఇష్టపడతాడు, నష్టపోవడానికి ఇష్టపడతాడు, మరి దేనైనా పోగొట్టుకుని ఇష్టపడతాడు. కానీ ప్రభు యొక్కతో ఉన్న సంబంధాన్ని మాత్రము, అంటే ప్రభు చిత్త ప్రకారం నడిచేటువంటి అనుభవం నుంచి తప్పిపోవడానికి ఏమాత్రం ఇష్టపడడు. విషయాన్ని ప్రతి ఒక్క విశ్వాసి అర్థం చేసుకోవాలి. ప్రభు నన్ను ఇంతగా ప్రేమించాడు, నేను కూడా ఏం చేయాలి? ప్రభువుని కూడా ప్రేమించాలి. నేను దాని కొరకు దేనైనా వదులుకోవడానికి సిద్ధపడతాను, ఎంత నష్టపోవడానికి ఇష్టపడతాను. నన్ను అందరూ చెడ్డవాడు, నన్ను ఎవరు అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, ఎవరు నన్ను మెచ్చుకోకపోయినా పర్వాలేదు, నేను మాత్రము నా తండ్రి చిత్త ప్రకారం చేస్తాను, నన్ను ప్రేమించిన నా ప్రభువుని ప్రేమిస్తాను అని మనసుతో ప్రభుని వెంబడించడం, సేవించడం నేర్చుకుంటాడు. రోజులో తన జీవితాన్ని ప్రభు వలె మార్చుకోవడానికి, ప్రభు యొక్క గుణ లక్షణాల్లో పాలి భాగస్వాములు అవడానికి ఏం చేస్తాడు? ఇష్టపడతాడు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, యేసు క్రీస్తు అతి శ్రేష్ఠ జ్ఞానమును కొరకు నన్ను సమస్తం ఏం చేయాలి? నష్టముగా ఎంచుకుంటున్నాను అంటున్నాడు. అంటే యేసుని తెలుసుకోవడం కొరకు, ఆయన ఎరగటం కొరకు, ఆయన ఎరిగి ఆయన చిత్త ప్రకారం చేయటం కొరకు నేనే కదా అన్ని నష్టంగా ఎంచుకుంటాను అంటాడు. ప్రేమ విషయాన్ని బాగా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. అలాగే పెళ్లి కుమార్తె కూడా ఆ స్థితిలోనే ఉందండి. ఇక్కడ చూసినప్పుడు మనము పరమగీతలు చూసినప్పుడు ఏం చేస్తుంది? అన్ని ఆమెను ద్రాక్షతో కావలిగత్తగా పెట్టినప్పటికీ కూడా ఆమె తన ప్రియుని గురించి యొక్క ఆసక్తి, ఆకలి కలిగి ఉన్నట్టుగా మనం చూస్తాం. తన ప్రియుని గురించి ధ్యానం కలిగినట్టుగా మనం చూస్తాం. ప్రియుని కొరకు ఎంతగానో తాను ప్రియమైన బిడ్డలారా ఏం చేస్తుంది? తాపత్రయ పడుతున్నట్టుగా, ప్రయాసపడుతున్నట్టుగా, వెతుకుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, క్షణం ఎవరు కూడా మర్చిపోకూడదు. ఎవరైతే నిజంగా ప్రభువుని ప్రేమిస్తున్నారో వారి జీవితాల్లో ఏది జరిగినా కూడా దేవుడు అనుమతితోనే జరుగుతుందని దేవుని వాక్కు మనం చూస్తాం. చూడండి ప్రియమైన బిడ్డలారా, రోమి రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమి రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమి రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనము. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నారో, యేసేపు దేవుని ప్రేమించాడండి. అందుకే తన్ను తాను పరిశుద్ధంగా ఉండటానికి, అన్నిటికంటే కూడా లోకంలో ఉన్నటువంటి ఉద్యోగము కంటే, లోకంలో ఉన్నటువంటి యొక్క తనకిచ్చినటువంటి యొక్క ఆధిక్యత కంటే, అలాగే లోకం తనకు సుఖాన్ని ఇవ్వటం కొరకు, పాపముడు సుఖం పడ్డ కొరకు
ఎంతో ఆహ్వానించిన, బలవంతం చేసినా కూడా ప్రియులారా, ఆయన మాత్రము తన పరిశుద్ధతను కాపాడుకోవడానికి ఏం చేశాడు? మొట్టమొదటి స్థానం ఇచ్చాడండి. అన్నిటికంటే ముఖ్యంగా తన ఫరో ఇంట్లో ఉన్నటువంటి ఆధిక్యత కంటే, ఉద్యోగము కంటే, పలుకుబడి కంటే, పేరు కంటే ప్రియులారా అన్నిటికంటే కూడా తన వ్యక్తిగత జీవితాన్ని ప్రభుకి ఇష్టకరంగా, పవిత్రంగా పెట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. ఆ పవిత్రతను కాపాడుకోవడానికి చెరసాలకు కూడా వెళ్ళడానికి ఇష్టపడ్డాడండి. ప్రియమైన బిడ్డలారా, ఈ విషయం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే యేసేపు దేవుని ప్రేమిస్తున్న వ్యక్తి. అయితే సమయం వచ్చినప్పుడు దేవుడు అతను ఏం చేశాడు? గొప్పగా హెచ్చించాడు. దావీదును కూడా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, దావీదు కూడా మనం చూస్తున్నాం. దావీదు యొక్క జీవితం పరిశీలన చేసినప్పుడు కూడా, ఏనాడైతే సమూయేలు నువ్వు రాజు అవుతావు అని ఎప్పుడైతే అభిషేకించాడో ఆ దినం నుంచే ఆయనకి శ్రమలు మొదలయ్యాయి. మొదట సహోదరుల వలన శ్రమ వచ్చింది. తర్వాత ఏమైంది? సౌలు వలన శ్రమలు ఎదురయ్యాయి. సౌలు అయితే చనిపోయేంత వరకు దావీదు తరుముతూ ఉన్నాడు. ఈ రకంగా అనేక రీతులుగా దావీదు హింసింపడ్డాడు. అయితే ఒక దినం రానే వచ్చింది, దేవుడు అతనికి సింహాసనం ఇచ్చాడు. యోప్తా సంగతి గురించి చూస్తున్నాం. యోప్తా ఆ తోబు దేశంలోకి వెళ్ళినప్పటికీ, తరిమివేయబడినప్పటికీ, అక్కడ ప్రియమైన బిడ్డలారా, ఈయన అందరితో తిరగట్లేదు, కానీ అందరూ కూడా ఈయన వైపు తిప్పుకున్నాడే. ఇందులో అనేక మంది యవనస్తులు చదువు నిమిత్తం కావచ్చు, ఉద్యోగ నిమిత్తం కావచ్చు, ఆయా ప్రదేశాలు వెళ్ళినప్పుడు, సంఘ సహవాసం వెళ్ళినప్పుడు ప్రియులారా, మరి ఎంతమంది తమ యొక్క ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడమే కాకుండా అక్కడ ఆ స్థలంలో సాక్షులుగా అనేక మందికి త్రోవ చూపించే వ్యక్తులుగా, దేవుని మహింపరిచే వ్యక్తులుగా, తనకంటూ కొన్ని ఆత్మలు రక్షించుకునేటువంటి వారు ఎంతమంది ఉన్నారు ప్రియమైన పిల్లలు. అందరి మధ్యలో గుంపులో కూర్చొని స్తోత్రాలు చెప్పడం గొప్పది కాదు, ఆరాధన చేయడం గొప్పది కాదు, ప్రార్థన చేయడం గొప్పది కాదు. అర్థమవుతుందండి? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, నువ్వు సపరేట్గా వెళ్ళినప్పుడు, ఎక్కడో దూర ప్రదేశం వెళ్ళినప్పుడు, నీవు వారి వైపు తిరగడం కాదు, కానీ అక్కడ ప్రజలు నీ వైపు తిరగాలి. ఒకవేళ వెలుగు ఎక్కడున్నప్పటికీ కూడా, ఏ చీకట్లో పెట్టినప్పుడు కూడా అక్కడ ఏమో వెలుతురిస్తుంది. నువ్వు నిజంగా వెలిగింపబడిన వ్యక్తి అయితే నువ్వు ఏ స్థలం పోయినా కూడా ఏం చేస్తావు? ఆ వెలుగిస్తావు. ఆ వెలుగులోనికి అనేకమంది ఆకర్షిస్తావు. నువ్వు వెలుగు కాబట్టి నువ్వు కూడా ఇతరులను కూడా ఏం చేస్తావు? వెలుగిస్తావు. ఇది అసలు శిష్యులైనటువంటి యొక్క ఎవరు అండి? దైవ బిడల యొక్క లక్షణం అండి. నిజముగా వెలిగించబడినటువంటి వ్యక్తుల యొక్క జీవితం అది. చాలా మంది ఏం చేస్తారంటే, అది వెళ్ళంగానే దూరం వెళ్ళిపోగానే, అయ్యో మాకు సహవాసం లేదు, ప్రార్థన లేదు, మా పాస్టర్ గారు లేరు, ఎవరి ఒక్కనండి ఆత్మీయంగా ఏం చెప్పి పడిపోయాను. అసలు ఒక రీతిగా చూస్తే అసలు నువ్వు వెలిగింపబడిన వ్యక్తివా? డౌట్ వస్తుంది. నువ్వు నిజంగా వెలిగింపబడ్డావా? నిజంగా రక్షణ పొందావా? నిజంగా దేవుని ఆత్మ నీలో ఉందా? నిజంగా దేవుని బీజం నీలో ఉందా? ప్రియమైన సోదరు, డౌట్ వస్తుంది. ప్రియులారా, విషయాన్ని ప్రజలకు బాగా అర్థం చేసుకోవాలి. లేకుంటే మేము ఇక్కడ విడిచి ఎక్కడికి వెళ్ళమండి. ఇంకా ఎప్పుడు ఏదో అసలు మల్లాపూర్ చుట్టూ తిరుగుతున్నా, లక్కీశ్వర చుట్టూ తిరుగుతున్నా, ఎప్పుడైతే ఇక్కడ చందనాల చుట్టూ తిరుగుతున్నాం, కానీ ఇక బయటికి వెళ్ళాం. కొంతమంది దూరం వాళ్ళు కూడా ఇక్కడ చర్చి దగ్గరే ఉండాలని ఏం చేస్తారంటే, ఇల్లు తీసుకొని అక్కడే ఉండిపోతారు దగ్గర, ఇంటి పక్కన.
చర్చి పక్కన. విషయాన్ని అర్థం చేసుకోవాలి. అందుకే నేను చాలా మందికి ఏం చెప్తానంటే, ఎక్కడ ఎందుకు పొండి, దూరం పోండి అంటాను నేను. ఇలాంటి వారు చర్చ్ పక్కన ఉన్నప్పటికీ కూడా వీరేం పరలోకం పోరండి. ఎందుకంటే అసలు లోపల లేదేమి. నిజంగా వెలిగిబడిన వ్యక్తి అయితే ఎక్కడున్నా కూడా వెలుగుతూ ఉంటాడు, ఆరిపోడు. దేవుడు ఇక్కడ మనలో ఉన్నాడండి. పాత నిబంధన భక్తుల్లో అర్థమైందండి, యేసేపులో పరిశుద్ధాత్ముడు లోపల లేడు, వారి మీద ఉన్నాడే. వేరే అప్పుడప్పుడు దేవుని ఆత్మ వచ్చి వెళ్తుండేది పాత నిబంధన కాలంలో. ఇది కొత్త నిబంధనల పరిశుద్ధాత్మ మనం నివాసం చేస్తున్నాడు. మనం దేవుని ఆలయం, మనమే ఆలయం. పాత నిబంధన గ్రంథంలో ఇజ్రాయెల్ ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రియులారా, ఆ మందసం మోస్తూ వెళ్ళేవాడు. ఇది మనమే మందసమై ఉన్నామండి. ఈ విషయం మనం బాగా అర్థం చేసుకోవాలి. మనం మోసేవారు యాజకులం. మన మీద ఆ మేఘం కూడా అలాగే ఉంటుందండి, షెకినా మేఘం. అది ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఏముంది, దేవుని ప్రసన్నత ఉంటున్నది. అలాగే రక్షణ పొందిన ప్రతి విశ్వాసి, పరిశ్రమ పొందిన ప్రతి విశ్వాసి కూడా ఆ రీతికి ఏమవ్వాలి, వేడుకోవాలి. ప్రియమైన బాగా ఈ సత్యాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోకూడదు ప్రియమైన బిళ్ళారా. అందుకే దేవుని ప్రేమించేవారు కావాలి. దేవుని ప్రేమించే వారి కంట ఏంటంట, అనగా దేవుని సంకల్ప పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్య సమకూడి జరుగుతున్నదని ఎరుగుదము. అన్ని సమకూడి జరిగిస్తాడండి. అందుకే కాబట్టి ఏది కూడా నిరాశ పడవద్దు, దుఃఖపడవద్దు, వేదన పడవద్దు. ఒక సమయం వస్తుంది, అన్నిటి సమకూర్చి నడిపించగల శక్తివంతుడు. నీ జీవితం అంతా కూడా అనగా దేవుని పిలిచాడు, ఒక సంకల్ప ప్రకారం ఉట్టిగా పిలవలేదండి. దేవుడిని ఆయన ఎదురు నిలబెట్టుకోవడానికి పిలిచాడు. దేవుడే సమస్తం ఏం చేస్తున్నాడు, తన సంకల్ప ప్రకారం జరిగిస్తున్న నీ జీవితంలో ఏం జరుగుతుందో, అది నష్టం కావచ్చు, కష్టం కావచ్చు, నిందలు కావచ్చు, బాధలు కావచ్చు, వేదన కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, అవన్నీ కూడా దేవుని ప్లాన్లో ఒక కార్యం. అంటే దేవుడే ప్లాన్ చేసి నడిపిస్తున్నాడు, దేవుడు తన సంకల్పం నడిపిస్తున్నాడు. ఉదాహరణకి యేసేపును దేవుడు నడిపిస్తున్నాడండి. అందుకే చివరిలో యేసు ఒక చక్కటి మాట అంటాడు. చూడు ఒకసారి ఆదికాండము 45వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. అంతటా యేసేపు నా దగ్గరకు రండి అని తన సహోదరులతో చెప్పి అప్పుడు వారు అతని దగ్గరికి వచ్చిరి. అప్పుడు ఐగుప్తునకు వెళ్ళునట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుని యేసేపును నేనే. ఆయనను నేను ఇక్కడికి వచ్చున్నట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి. అది మీకు సంతాపం పుట్టనివ్వకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపెను. ఇదేమన్నాడండి, ప్రాణరక్షణ కొరకు అనలందరినీ కూడా ఏం చేస్తున్నాడు, ఆదరించి ధైర్యపరుస్తున్నాడు. ఏమని చెప్తా, అయ్యో మీరు నన్ను అమ్మివేసిన బాధపడకండి, దేవుడే నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. మీ మీద ఏం లేదు, ఎలాంటి పగ ద్వేషం నాకు లేదు. ఇందులో మనం అనేక సార్లు ఎవరైనా మనల్ని హింసించుంటే, ఎవరైనా నిందించుంటే, ఎవరైనా తిట్టి ఉంటే, ఎవరైనా నష్టపరుచుంటే వాళ్ళ మీద ఏం చేస్తాం, ఇప్పటికీ కోపం పెట్టుకుంటాం, పగ పెట్టుకుంటాం. వాళ్ళ పేరు ఎత్తుతానే మనకేమొస్తుంది, కోపం వస్తుంది. వారు ఎదురు పడంగానే మనకేమొస్తుంది, ప్రియులారా, ఎంతో నిదొచ్చేస్తుంది, దుఃఖం వచ్చేస్తుంది, కొన్నిసార్లు కోపం వచ్చేస్తుంది. ఆ విషయం మర్చిపోలేం. ప్రియమైన బిడ్డలారా, ఈ ఒక విషయం గ్రహించాలి, దేవుడే నీ జీవితంలో అలాంటి వ్యక్తులను అనుమతించాడు. దేవుడే ఆ పరిస్థితి నీకు అనుమతిస్తున్నాడు. ఎందుకంటే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు కాబట్టి, నీవు దేవుని ప్రేమిస్తున్నావు కాబట్టి,
మాట అర్థమవుతుంది మీకు అందరికీ? దేవుడు నిన్ను ప్రేమించినది కాదు, నీవు దేవుని ప్రేమించడం. నువ్వు నిజంగా దేవుని ప్రేమించే వ్యక్తివైతే దేవుడు తన సంకల్ప ప్రకారం ఏం చేస్తున్నాడు? నీ జీవితంలో ఒక్కొక్క కార్యాలు జరిగిస్తున్నాడు. నీ జీవితం ఏది జరిగినా కూడా అది దేవుని సంకల్పం జరుగుతుందండి. విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అందుకని ఏది జరిగినా కూడా దేవుని స్తుతించడం నేర్చుకోవాలి, దేవుని గణపరచడం నేర్చుకోవాలి, దేవుడే జరిగిస్తున్నాడు నేర్చుకోవాలి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు మర్చిపోకూడదండి. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట యేసేపు అంటున్నాడు, అర్థమైందా? మీరు నన్ను అమ్మివేసినందుకు మీరేం చేయరు, బాధపడకండి, సంతాపం పుట్టనివ్వకండి. ప్రాణరక్షణ కొరకు దేవుడే మీకు ముందుగా నన్ను పంపాను. దేవుడు పంపాడు, మీరు కాదు పంపింది. అందుకనే ఒక నిజ విశ్వాసి యొక్క మనసు ఎలా ఉండాలంటే, ఎవరైనా సరే మన నష్టపరిచినప్పుడు, దుఃఖపెట్టినప్పుడు, అవమానపరిచినప్పుడు ఏం జరగచ్చు. మన ఉద్యోగం తీసేస్తుండొచ్చు, కానీ వాళ్ళ మీద కోపం, దుఃఖం, బాధ పెట్టుకోవద్దు. ఎందుకంటే దేవునికి ఇంకో దారి పెట్టి ఉంటాడు. దేవునికి ఒక దారి పెట్టి ఉంటాడు ముందు. యేసేపును ప్రియులారా పోతిఫర్ ఇంట్లో బహుగా హెచ్చించాడు. అయితే అక్కడితో అయిపోలే. మనం అనుకుంటే అబ్బా ఇక్కడే మంచుకుంటా, ఈ ఉద్యోగం మంచుకుంది, కలిసాలు అనుకుంటే ఇక్కడ ఉద్యోగం, ఈ స్థలం బాగుంది, భలే ఉంది, నేను ఇంటికి అది ఉబ్బిపోతా ఉంటాం. ఇలా కాకుండా ప్రియమైన బిడ్డలారా, దేవుడు కొన్నిసార్లు మన శరసాలు కూడా పంపిస్తాడు, కష్టంలోకి పంపిస్తాడు. ఏసేపు ప్రియమైన బిడ్డలారా శరసాలు ఉన్నప్పటికీ కూడా ఆయన దుఃఖంతో లేడు. లేకుంటే పోతిఫరు భార్యను తిట్టుకోవడమో, పోతిఫరును తిట్టడమో చేయట్లేదు. రోజు ఉదయం లేచి ఏం చేస్తాడు, ప్రతి ఒక్క ఆ జైల్లో ఉన్న రూమ్స్ని, ప్రతి రూమ్ని ఏం చేస్తున్నాడు, వెళ్ళి చూస్తున్నాడండి. ఈ యేసేపుని గొప్పతనం చూసి ఆ జైలు అధికారి ఏం చేశాడు, జైలు చూసుకునే అధికారం ఇచ్చేశాడండి. అందుకని యేసేపు ఏం చేస్తున్నాడు, ఆయన పని రోజు పొద్దున లేచి ప్రతి జైల్లో ఉన్న వ్యక్తులను చూసే పని. అర్థమైందా? ఈయన తను నిందించుకొని, తను దుఃఖ పెట్టుకుని ఏం చేయట్లేదు, కూర్చోట్లేదండి. అయితే విషయానికి వద్దాం ప్రియమైన బిడ్డలారా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒకరోజు ఆ జైల్లో ఉన్నటువంటి పానాదాయకుడి అధిపతి, భక్షాగాయకుడు అధిపతులు ఇద్దరు ఏమయ్యారు, దుఃఖముఖముతో ఉన్నాడు చూశాడు. విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. వాళ్ళకి ఒక మేలు చేశారు, కళకు అర్థం చెప్పారు, జరిగినట్టు జరిగింది. ఆయన ఆశపడేది అంటే ఇతడు రికమెండ్ చేసి నన్ను బయట తీసుకొస్తాడేమో అనుకున్నాడు. కొన్నిసార్లు మనం కూడా ఏం చేస్తాం తెలుసా, కష్టాలు, శ్రమలు మనకు వచ్చినప్పుడు మన సొంత ఆలోచనలు చేస్తాం, తప్పించుకోవడం కొరకు. వాళ్ళు సహాయం చేయాలి, వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఏదో మనం ఏం చేస్తాం, ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆయన ఆ కార్యాలు జరగవు. ఎందుకంటే దేవుడు నియమించిన సమయం వచ్చినప్పుడు అన్ని సమకూడి జరిగిస్తాడు. 2 సంవత్సరాలు గతించిపోయింది జాషుల్లో. ఒకరోజు వచ్చింది ప్రియులారా, రాజుకు పరో కల రావటము, ఏ వ్యక్తి అయితే మేలు పొందాడో ఆ మేలు జ్ఞాపకం రావటము, అన్ని సమకూడి జరిగించడం జరిగింది. అదే రీతిగా ప్రియులారా మనకున్న కష్టానికి, బాధకి, వేదనకి, అవమానానికి, అన్నిటికి కూడా ఒక దినం ఏమవుతుంది, ఒక సమయం వస్తుంది, దేవుడు మనం కూడా సంపూర్ణ విడుదల కలిగిస్తాడు, సంపూర్ణ హెచ్చించాడు. బహుశా ఈ లోకరీతిగా హెచ్చించవచ్చు, లేకపోతే పరలోకం అసలైన హెచ్చింపు మనకు దొరకవచ్చు. విషయాన్ని మనం మర్చిపోకూడదు. అందుకంటాడు దేవుని ప్రేమించే వారికి అన్ని సమకూడి జరిగిస్తాడంట. ఇది దేవుని ప్రేమించి జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనము దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా, ప్రేమిస్తున్నా కాదని, నువ్వు ఆయన ప్రేమిస్తున్నావు అన్నట్టు ఆలోచన చేసుకోవాలి. నిజంగా ఆయన ప్రేమించినట్టే నిత్యముగా దేవుడిని చేశాడు, నిజంగా అన్ని సమకూడి జరిగించే దేవుడు అని దేవుని వాక్యం చెప్తాం. 35-39 చదువు, రోమిల రాసిన పత్రిక 8వ అధ్యాయము
అందుకే ఒక చక్కటి మాట అపోస్తలుడైన పౌలు చెప్తున్నారు 8వ అధ్యాయము 35 నుంచి. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడు ఎవడు? యేసు ప్రభు నిన్ను ఎంతగా ప్రేమించాడంటే తన ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించాడు. కాబట్టి ఆ ప్రేమ నిన్ను ఎవరు ఏం చేయలేరు? నిన్ను దూరం చేయలేరండి. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమించాడు? నీకు ప్రాణం పెట్టాడండి. ఇంతగా ప్రేమించిన దేవుడు నిన్నేం చేయడు? విడిచిపెడతాడా? అది అంటున్నాడు, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మన ఎడబాపునా? అంటే మన జీవితంలో ఇది ఏది వచ్చినా కూడా మనం ఏం చేయలేదు? దూరము చెయ్యలేదు. బహుశా నీ జీవితం రావచ్చు, ఇవన్నీ రావచ్చు బహుశా. ఇంకా ఇందు నీ గూర్చి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము విధింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. ఆయన మనం ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన ప్రేమను బట్టి మనకు విజయం దొరుకుతుంది. గొప్ప విజయం దొరుకుతుందండి. గొప్ప జయం పొందుకోబోతున్నాం. అందుకనే ఏ పరిస్థితి వచ్చినా కూడా ఏం కాగలదు? అధైర్యపడి భయపడవద్దు, నిరాశపడవద్దు. ప్రియమైన పిల్లలు, యేసేపుకు టైం వచ్చింది, దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దావీదుకు సమయం వచ్చింది, సింహాసనం మీద కూర్చోబెట్టాడు. యోబ్తాకు సమయం వచ్చింది, ఎవరైతే తరిమేశారో వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చి తిరిగి నువ్వు మాకు నాయకుడు కూడా తీసుకెళ్ళి ఏం చేశాడు? నాయకుడిగా చేశాడు. ప్రియమైన బిడ్డలారా, విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సులోమితి తన తోటి సహోదరులు తీసుకెళ్లి ద్రాక్ష తోట కావలిగతగా పెట్టారు. ఎన్నో రకాల అభ్యంతరాలు, ఆటంకాలు వచ్చాయి. సొలొమోను రాజు తీసుకెళ్లి తన అంతఃపురంలో పెట్టుకున్నాడు. అయితే ఆమె ఏమాత్రం కూడా అంతఃపురం యొక్క సౌందర్యాన్ని, అంతఃపురం యొక్క సుఖ సంతోషాన్ని, ఆ సొలొమోను యొక్క గొప్ప సంఘాన్ని ఏం చేయలేదు, ఆమె అంగీకరించలేదు. కానీ మరి మరణ చెయ్య మీద దయాదాక్షులకు పడిపోయి మరి పుట్టి మరణ స్థితిలో పడినటువంటి ఆమెను ఎవరైతే ఎత్తుకొని ప్రేమించి కాపాడి పోషించి సంరక్షించాడో ఆ గొర్రెల కాపరి, ఆ గొల్లవాని యొక్క మీద ఆమె ప్రేమ పెంచుకుంది. ఆ గొర్రెల కాపరి ఏంటంటే ఆ గొల్లవాని యొక్క ప్రియురాలు మనసు పెట్టుకుంది. ఆమె గొర్రెల కాపరితో పాటు ఆ చిన్న ఇంటిలో అడవిలో ఉండటం ఇష్టపడింది, కానీ సొలొమోను యొక్క అంతఃపురంలో ఉండడానికి ఇష్టపడలేదు. తెలుగు సొలొమోను సైతం ఏం చేశాడు? వదిలిపెట్టేశాడు. నువ్వు వెళ్ళి నీకు ఇష్టమైన చోట ఏం చేయి, ఉండిపోవాలని. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనల్ని కూడా ఈ లోకంలో మనల్ని కూడా ఈ లోకం అనే సొలొమోను మనల్ని బంధించవచ్చు. అనేక రకాల సుఖ సంతోషాలు మన ముందుకు తీసుకురావచ్చు. పేరు ప్రఖ్యాతి గొప్పతనాన్ని మన ముందుకు తీసుకొని రావచ్చు. ఎంతగానో మనం బంధించాలని రకరకాల ప్రయత్నాలు చేయొచ్చు. కానీ నిజంగా నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టిన వారు ఎవరు? ఆయన ఏ రీతి నేను ప్రేమిస్తున్నాడు, ఆయన ఏ రీతిగా వెతుకుతున్నాడు, ఏ రీతిగా నీకు సహాయం చేశాడు, నీకే ఇలాంటి అత్యున్నతమైన స్థానం ఇవ్వబోతున్నాడు, ఆ విషయం నీకు అర్థమైతే ఈ లోకంలో ఉన్న వాటిని లోకాన్ని కానీ లోకంలో ఉన్న వాటిని కానీ ఏం చేయండి, నువ్వు ప్రేమించవు. ఎవరు నిజంగా దేవుని ప్రేమను ఎరిగారో, నిజంగా దేవుని ప్రేమను ఎవరైతే నిజంగా దేవుని ప్రేమను ఎరిగారో, ఎవరైతే నిజంగా దేవుని ప్రేమిస్తున్నారో, వారు ఏమాత్రం కూడా లోకాన్ని కానీ లోకంలో ఉన్న వాటిని కానీ ప్రేమింపజాలరు. ఈ లోకంలో సైతాను లేదా ఈ లోకము ఏ రీతిగా అవమానపరిచినా, ఎన్ని నిందించినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎలాంటి పరిస్థితులు తీసుకొని వచ్చినా కూడా వారు మాత్రము తను ప్రేమించి రక్షించినటువంటి ఆ ప్రాణప్రియుడు అంటే యేసు ప్రభు
దగ్గరికి వెళ్ళటానికి, ఆయన వెంబడించడం, ఆయనతో పాటు ఉండడానికి ఇష్టపడతారు. కానీ ఏ మాత్రం లోకంలో ఉండడానికి ఇష్టపడరు. ఇది అనేక మంది ఆయన ప్రేమను ఎరక్క, ఆయన కార్యాలను ఎరక్క లోకంతో కలిసిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. ఎంతో మంది ప్రభుని దూరం అయిపోయిన వారు ఉన్నారు. కానీ నిజంగా నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తివైతే, దేవుని ప్రేమ ద్వారా నువ్వు రక్షణ పొందిన వ్యక్తివైతే, నీకు ఎలాంటి శ్రమలు, కష్టాలు, బాధలు, అవమానాలు వచ్చినా నువ్వు భయపడవు. దేవునికి ఎక్కువగా నువ్వు ఏమి ప్రేమించావు. ఏది పోయినా పర్వాలేదు, కానీ నేనేం చేయాలి? ప్రభుత్వ పనిలో ఉండాలని ఇష్టపడతావు ప్రియమైన పిల్లారా. అది ఇక్కడ అంటున్నాడు, శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైన, ఖడ్గమైనను మనను ఎడబాపున. ఇందును గురించి వ్రాయబడేది ఏమనగా, నిన్ను బట్టే దినమెల్లా మేము వధింపబడిన వారము, బతుకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. మనను ప్రేమించు వాని ద్వారా మనకు వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాము. మరణమైనను, జీవమైనను, దేవతలైన, ప్రధానులైన, ఉన్నవైనను, రాబోనైను, అధికారులైనను, ఎత్తైనను, లోతైన, సృష్టింపబడి మరి ఏదైనను మన ప్రభువైన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమని మనను ఎడబాపగలదా? దేవుని ప్రేమని ఎవరు ఎడబాపలేరు ప్రియమైన పిల్లలు. ఎందుకని నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు. ఆయన నిన్ను ప్రేమించాడు. ఒకవంతే నువ్వు కూడా ఏం చేస్తున్నావు? ఆయన్ని ప్రేమిస్తున్నావు. కాబట్టి ఆయన ఎన్నటికి నేనేం చేయడు? విడిచిపెట్టడు. ఏ స్థితిలో ఉన్నప్పటికీ నేను విడిచిపెట్టడు. అందుకే నువ్వు ఆయన మీద దృష్టి ఉంచి ముందుకు సాగవాలని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది. ఈ అన్ని పరిస్థితుల ద్వారా మన స్వభావాన్ని మారుస్తున్నాడు ప్రియమైన పిల్లలు. సౌందర్యవంతులుగా మారుస్తున్నాడు. ఎందుకంటే ఆయన నీ ఎదుట, ఆయన ఎదుట నిలబెట్టుకోవాలని ఉద్దేశిస్తున్నాడు. మనంతా ఆయన ముందు నిలబడాలి ప్రియమైన పిల్లారా. నిలబడినప్పుడు నిందారహితము, నిర్దోషముగా, నిష్కలంకముగా కనబడాలంటే నువ్వేం చేయాలి? ఆయన ప్రేమించడం నేర్చుకోవాలి. ఆయన చిత్తానికి నువ్వు అప్పగించుకోవాలి. ప్రభా, నా జీవితంలో నువ్వు నన్ను ఏం చేయాలనుకుంటున్నావో ఆ రీతిగా నన్ను ఏం చేయి, నన్ను నడిపించు, నన్ను మార్చు, నా స్వభావాన్ని మార్చు, నా గుణలక్షణం మార్చు, నీ పోలికలను మార్చు. ఎందుకని నేను నిలబడాల్సి నీ ఎదుట, నీతో కలిసి విభాగములు జీవించాలి. అందుకని నీ పోలికలను మార్చి నడిపించు ప్రభా. నేనేం చేయాలి? మన జీవితాన్ని పూర్ణముగా ఆయన చిత్తానికి అప్పగించుకోవాల్సిన వారమే ఉన్నామండి. ఆయన చిత్తం మనం అప్పగించుకోవాల్సిన వారమే ఉన్నాం. ఎందుకంటే మనం నశించిపోయే వరము కాదు, మన ఈ లోకముల కొరకు పిలువబడిన వరం కాదు. మన పిలిచింది అత్యున్నతమైనటువంటి ఆయన సింహాసనం దగ్గరికి, ఆయనతో పాటు ఆయన ఎదురు నిలబడ్డం కొరకు, ఆయనతో పాటు ఆయన సింహాసనం కూర్చొని యుగములు పరిపాలన చేయటం కొరకు. ఈ సత్యాన్ని మనం మర్చిపోకూడదండి. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. అందుకని ఆయనతో ఉండడం కొరకు ఏం చేస్తున్నాడండి? ఆయన పోలికగా మారుస్తున్నాడు, ఆయన గుణలక్షణానికి మారుస్తున్నాడు, ఆయన స్వభావంలోనికి మారుస్తున్నాడు. ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. అది కేవలము ఈ భూలోకం మన శ్రమల ద్వారానన్న సంగతి మర్చిపోకూడదు. అందుకే ఒక చక్కటి మాట ద్వితీయోపదేశకాండం రాయబడింది. ద్వితీయోపదేశకాండంలో 8వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండంలో 8వ అధ్యాయము, 2వ వచనం. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అనుచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములో నీ దేవుడిని యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. ఇజ్రాయేలు ప్రజల్ని ఐగుప్తుని విడిపించి ప్రియులారా కానాను అనగా వాగ్దాన దేశంలోకి తీసుకురావడానికి ప్రభు నడిపిస్తా ఉన్నాడు. నడిపిస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? వారిని ప్రియులారా 40 సంవత్సరాలు నడిపించాడు. అర్థమైందండి? నడిపించి అనేక రకాల శోధనలు, శ్రమల గుండా నడిపించాడు. ఉదాహరణకి ప్రియులారా, ఎప్పుడైతే ఎరసం దాటారో వారికి ఎంతో సంతోషం, ఆనందము, కుయితల పాడు చప్పట్లు కొడుతూ ఆరాధించారు. ఆ తర్వాత కేవలం ఒక 3 రోజులే ఆగారండి. 3 రోజుల తర్వాత వారికి నీళ్లు దొరకలేదు.
నీళ్ళు దొరకకపోయేటప్పటికి వెంటనే ఏం చేసి సనుగడం ప్రారంభించారు, గొడగడం ప్రారంభించారు. దేవుడు నడిపించాడు అక్కడికి, సొంతంగా పోలేదు. ఇప్పుడు బాగా అర్థం చేసుకోవాలి. ఏనాడైతే నీ జీవితాన్ని బ్యాప్టిజం ద్వారా ప్రభు చిత్తానికి, ప్రభుని వెంబడించడానికి అర్పించుకున్నావో ఆ దినం నుంచి కూడా నిన్ను నడిపిస్తున్న వారు దేవుడు అన్న విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తుని విడిపించిన బయటికి వచ్చిన మొదలుకొని కూడా వారిని మేఘము నడిపిస్తున్నట్టుగా నీ రక్షణ పొందిన ప్రతి విశ్వాసిని కూడా దేవుడే నడిపిస్తూ ఉన్నాడు. 3 రోజులు నీళ్ళు లేవంటే తర్వాత ఎక్కడ తీసుకొచ్చాడు? మారా దగ్గర తీసుకొచ్చాడు. ఎక్కడ? చేదు నీళ్ళ దగ్గర తీసుకొచ్చాడు. తాగడానికి పనికి రాదు. మీరు అనుకున్నారు, ఏంటి ప్రభా నీళ్ళు లేవనుకుంటే మనం చేదు నీళ్ళ దగ్గర తీసుకొచ్చావేంటి? ప్రేమ బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకు నడిపిస్తున్నా అంటే నీ హృదయంలో ఉన్నది తెలుసుకోవడం కొరకు. దేవునిని పరీక్షిస్తున్నాడు. నిజంగా నీ హృదయం దేవుని బట్టి ఏ రీతిగా ఉంది? మనమైతే కొన్నిసార్లు దేవుడు మేలు చేస్తేనే ఏం చేస్తాం? మనము అబ్బో స్తోత్రం హల్లెలూయా అనేస్తాం. శ్రమలు కష్టాలు రాగానే ఏం చేస్తాం? సనుగుతాం, గొనుగుతాం, ఏవో మాట్లాడేది, అక్కడికి పరిగెత్తాం, ఇక్కడికి పరిగెత్తాం, వాళ్ళని తిట్టుకుంటాం, వీళ్ళని తిట్టుకుంటాం, ఏదో అనుకుంటాం, వాళ్ళ మీద మోపుతాం, వీళ్ళ మీద నింద పోతాం. ప్రియమైన బిడ్డలారా, కానీ దేవుడే వారిని నడిపించాడు. మరి ఆ నీళ్ళని ఏం చేశాడు దేవుడు? ప్రార్థన మొరపెట్టినప్పుడు మారాను మధురంగా మార్చాడు. ఆతను ఏలీం దగ్గర తీసుకొచ్చాడు. ఆతను ఏం చేశాడండి? ఆహారం లేదు వాళ్ళకి. ప్రార్థన చేసినప్పుడు ఆకాశం మన్నాను కురిపించాడు. 40 సంవత్సరాల మన్నాను రోజు ఉదయం కురిపిస్తున్నాడు. అయినా కూడా మన్నాతో తృప్తి లేకుండా కొంతమంది కీరకాయలు కావాలన్నారు, కొంతమంది చేపలు కావాలన్నారు, అది కావాలన్నారు, ఇది కావాలన్నారు, ఈ మన్నా మాకు ఇష్టం లేదన్నారు. అంటే దేవుడు వీరు పరీక్షిస్తున్నాడండి. నిజంగా వీరు దేవుడు ఇచ్చిన దారి తృప్తి పొందుతారా లేదా? అది కట్టినాడు ఏమిటంట? మరియు నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకుంటకు నిన్ను అనుచు నిమిత్తము మలను నిమిత్తము అరణ్యంలో ఈ 40 సంవత్సరం నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతని జ్ఞాపకం చేసుకోండి. మన్నా కురిపిస్తూ కూడా దేవుడు వారికి ఆజ్ఞ ఇచ్చాడు. ఇదిగోండి మీకు కావలసిన మొత్తం సమకూర్చుకోండి, ఎక్కువ సమకూర్చుకోవద్దు. అంటే కొంతమంది ఎక్కువ సమకూర్చు మళ్ళీ రేపు వస్తుందో లేదో అంటే ఏం దేవునికి నమ్మకం లేదు. మనకి ఎప్పుడు కూడా ఏంటంటే రేపటి గురించి చింత అండి, రేపటి గురించి చింత. అందుకే ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కోరుకుంటా ఉంటాం. ఉన్నదాన్ని సరిపెట్టుకోం, ఉన్నదాంట్లో తృప్తి పొందరు చాలా మంది. దేవుడు ఒకరు ఇచ్చినా కూడా ఏం చేస్తాం? దానికి దీనికి ఏవో చేస్తామండి. దాన్ని కొన్నిసార్లు దేవుడు మనకి డబ్బులు ఇచ్చారు అనుకోండి, ప్రార్థనలో చేయం దాని కొరకు. ప్రభా ఇచ్చావు, దీన్ని ఏ రీతి ఖర్చు పెట్టాలి ప్రభా, నాకు జ్ఞానం ఇవ్వు, తెలివి ఇవ్వు, నీ కొరకు ఎంత ఖర్చు పెట్టాలి, నా సొంతం కొరకు ఖర్చు పెట్టాలి, ఎంతకు దాచిపెట్టుకోవాలి, ఏం చేయాలని ఏం చేయాలి దేవుడి దగ్గర అడగం. మన ఇష్టం, మన మనసులో ఉన్నదంతా ఏం చేస్తుంటాం. నిజంగా డబ్బు ఉంటే మనం ఏం చేస్తాం మనకే తెలియదు, ఎన్ని ఆలోచనలు వస్తాయో మనకి. అందుకే దేవుడు మొత్తాన్ని కొన్నిసార్లు కొంతమందికి ఇవ్వనే కూడా అసలు ఎంత కావాలో అంతే ఇస్తాడు దేవుడు. ఏదేమైనా దేవుడు మనం ఏం ప్రేమిస్తున్నాడు, దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలండి. తర్వాత ఇదే అధ్యాయంలో 16వ వచనం చదువుదాం. తుదకు నీకు మేలు చేయవలనని నిన్ను అనుచుటకు శోధించుటకును నీ పితరుల ఎరగని మన్నాతో అరణ్యం నిన్ను పోషించాను. ఇక్కడ ఏమన్నాడండి? తుదకు నీకు మేలు చేయవలంట. ఎందుకు దేవుడు అనుదినము మనల్ని కురిపించాడు? నీ మేలు కొరకే. ఏ చేసినా దేవుని మేలు కొరకు చేస్తున్నాడు, ఆ విషయం మర్చిపోవద్దు. అన్ని మన మేలు కొరకే చేస్తున్నాడు అంటండి. అందుకంటే నీకు మేలు చేయవలని నిన్ను అనుచుటకు శోధించుటకును నీ పితరులు ఎరగని మన్నాతో ఏం చేయాలి? అరణ్యంలో
నిన్ను పోషించెను. నిన్ను పోషించాడు. ఎందుకు? నీ మేలు కొరకి. అప్పుడే నేర్చుకుంటావు. ఏంటిది? దేవుని మీద నమ్మకం పెట్టడం నేర్చుకుంటావు. దేవుని మీద ఆధారపడడం నేర్చుకుంటావు. దేవుని చిత్తం నడవటం నేర్చుకుంటావు. దేవుడు అంటే భయభక్తులు కలిగి జీవించడానికి నేర్చుకుంటావు. అందుకే దేవుడు ఏం చేయాలి? అనుదినం ఈ కృప అనుగ్రహిస్తూ ఉన్నాడండి. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు మర్చిపోకుండా అనేది ముందుకు తన బాధ్యత ఎంతైనా ఉంది అని దైవ వాక్యం హెచ్చరిక చేస్తుంది. కాబట్టి ఈ యొక్క దినపు తరగతులు మనం నేర్చుకొని ఏంటంటే, దేవుడు మన మేలు కొరకు ఏం చేస్తున్నాడు? అన్నీ కూడా జరిగిస్తున్నాడు. ఎందుకంటే నువ్వు ఆయన ప్రేమిస్తున్నావు కాబట్టి. క్షమించాలి. యేసేపు దేవుని ప్రేమించాడు కాబట్టే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నేను పరిశుద్ధంగా ఉండాలి. దాని కొరకు ఎంత శ్రమ పడ్డానికైనా ఇష్టపడ్డాడు. ఉద్యోగం పోగొట్టుకోవడానికి, తనకున్న పలుకుబడిని పోగొట్టుకోవడానికి, జైలుకి వెళ్ళడానికి కూడా ఇష్టపడ్డాడు. దావీదు దేవుని ప్రేమిస్తున్నాడు కాబట్టే సౌలు ఎంత తరిమినా కూడా 2 సార్లు సౌలుని తన చేతికి ఇచ్చినా కూడా ఆయన చంపడానికి ఇష్టపడలేదండి. ఎందుకంటే దేవుని చేత అభిషేకమైన వ్యక్తి. నేను ఆయన ముట్టను. చివరికి ఆయన వస్త్రం చూడండి, దావీదు హృదయము ఎంత స్వచ్ఛంగా ఉందంటే సౌలు యొక్క వస్త్రాలు కోసినందుకే అతని మనసు నొచ్చుకుందంట. ఇతను చాలా మంది మనసులు ఎలా ఉంటుంది తెలుసా అండి? ఇతను తిడుతారు, కోపం పెట్టుకుంటారు, పగ పెట్టుకుంటారు, నష్టపరుస్తారు, దూషిస్తారు, సాడీలు చెప్తారు. ఎన్నో కార్యాలు చేసినా కూడా వాళ్ళ మనసుకి ఏమి అనిపించదు. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళ హృదయం ఎలా ఉంది తెలుసా? అపవిత్రతో నింపబడి ఉంది, కఠినత్వంతో నింపబడి ఉంది. వారి హృదయం శుద్ధిగా లేదండి. ప్రియ సహోదరి సహోదరులారా, అలాంటి హృదయం మనకి పనికిరాదు. దావీదు లాంటి హృదయం మనకు కావాలి. ఎందుకంటే తనని ఎంతమంది నష్టపరిచినా, ఎంత బాధించినా, ప్రాణం తీయడానికి తరిమినప్పటికీ కూడా శత్రువును యొక్క వస్త్రం చెంగు కోసినందుకే ఆయన హృదయం అంత దుఃఖపడినదంట. హృదయం నొచ్చుకున్నాడంట. అలాంటి హృదయం ఎంతమందికి ఉందండి ఈ దినమున? ప్రియ సహోదరి సహోదరులారా, శత్రువే ఒకవేళ ఈయన అనకపోయినా, ఈయన ఏమనకపోయినా తన దగ్గర ఉన్న జనులు ఒక కుమారు చెప్తే అప్పుడే తలకాయ తీసేసేవారు, చంపేసేవారు. కొన్నిసార్లు మనం ఏమనం కానీ ఇతరులతో అనిపిస్తాం. మనం కొట్టం కానీ ఇతరులతో కొట్టిపిస్తాం. మనం తిట్టం కానీ ఇతరులతో తిట్టిపిస్తాం. కానీ మనం ఎవరైతే నష్టపరిచారో వాళ్ళకి ఏదైనా బాధ రాగానే సంతోషిస్తాం. ప్రియమైన బిడ్డలారా, ఇదంతా కూడా దైవ బిడ్డ యొక్క లక్షణాలు ఏమాత్రము కాదు అన్న విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. నిజంగా దేవుని బిడ్డవైతే ఏం చేస్తాం? నిజమైన ప్రేమ కలిగిన వ్యక్తివైతే దేవుడే అన్ని కూడా ఏం చేస్తాడు? చూసుకుంటాడు. నా ప్రభు నన్ను నడిపిస్తున్నాడు. ఎవరు ఏమనుకున్నా, ఏమి చేసినా కూడా నేను మాత్రం ఎవరిని ఏమి అనుకోను, ఏమి అనను, ఎవరికి నేను నష్టము కలిగించను. నా ప్రభు ఏ రీతిగా అందరి పట్ల ప్రేమ చూపి ఆ రీతిగా ప్రేమ కలిగి ఉండాలని. నువ్వు నిజంగా దేవుని ప్రేమించే వ్యక్తివి అయితే ఆ ప్రేమ నువ్వు కూడా కలిగి ఉంటావు. ప్రభు ఏం చూపించాడో, ఏ ప్రేమ చూపించాడో ఆ ప్రేమ నువ్వు కూడా చూపించడానికి ఏం ఇష్టపడతావు. కాబట్టి ప్రేమ ద్వారా అట్టి ప్రేమతో నింపబడి నడివడానికి మనం సిద్ధపడతాం. అది నడిచినట్టయితే ఆ పాత నిబంధన పరిశుద్ధులు అయితే యేసేపుకు సింహాసనం ఇచ్చాడు, దావీదుకు కూడా సింహాసనం ఇచ్చాడు, యోబ్తాకు తిరిగి నాయకత్వం ఇచ్చాడు. మనకైతే ప్రేమ ఆయన ముందు నిలబడే భాగ్యం, ఆయనతో పాటు నిలబడే భాగ్యాన్ని ప్రేమ ద్వారా యువత కొరకు మనందరినీ పిలిచాడు. రేజ్కైతే ప్రేమ ద్వారా రాని ఓపీరు ఏం చేస్తుంది? రాజు ఆయన కుడిపార్శ్వం నిలబడినట్టుగా మనందరిని నిలబెట్టుకోవడానికి ఆయన పిలుస్తున్నాడు. నిజంగా ఈ పిలుపుని అందుకున్న వ్యక్తివి అయితే, ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు అందుకున్న వ్యక్తివి అయితే నువ్వు కూడా ఆ రీతిగా ఉండడానికి సిద్ధపడు. ప్రభు ఈ వాక్యంను దీవించును గాక. అందరూ మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క రాత్రి కోసం ప్రభు తన వాక్యం మన ముందుకు తీసుకొచ్చాడు.
దేవుని ప్రేమించే వారికి అన్ని సమకూడి జరుగుచున్నవని దేవుని వాక్యం చెప్తుంది. నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తున్న వ్యక్తివి అయితే నీ జీవితం జరుగుతున్నంతా కూడా ఆయన సమకూడి జరిగిస్తున్న విషయాన్ని మర్చిపోకుండా యేసే వలె, దావీదు వలె, యోప్త వలె, యేసు ప్రభు వలె ఆయన ఇష్ట ప్రకారం ఆయన ప్రేమించి ముందుకు సాగటానికి నీ జీవితం సమర్పణ చేసుకో. ఒకది రాబోతుంది. తను హింసించినటువంటి అమ్మివేసినట్టు సహోదరులందరూ కూడా ఏసేపు కాలం ముందు పడ్డారు. ఏసేపు అత్యున్నతమైనటువంటి ఆ యొక్క ఫరో ఫరో రాజ్యంలో రెండవ అధికారిగా సింహాసనం మీద ఉన్నాడు. దావీదు కూడా సింహాసనం మీద ఉన్నాడు. తరిమినటువంటి వ్యక్తి నశించిపోయాడు. మనల్ని ప్రేమించి మనకు ప్రాణం పెట్టి యేసు ప్రభు కూడా ఆయన అందరిని ప్రేమించి అంతవరకు ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టి మరణించి పునరుద్ధాండ తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వంలో కూర్చొని ఉన్నాడు. రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా రాబోతున్నాడు. మనం కూడా ఆయన ప్రేమించి ఆయన ఆజ్ఞల ప్రకారం నడిచిన వారం అయితే ఆయన వచ్చి ఈ భూలోకం పరిపాలన చేసిన మనం కూడా ఆయనతో పాటు పరిపాలన చేయబోతున్నాం. ఆయనతో మనం కూడా ఉండబోతున్నాం. ఆయన సింహాసనంలో కూర్చుండబోతున్నాం. ప్రియ సహోదరేశ్వరు, అందుకు పిలువబడ్డాం. కాబట్టి మనం ఆయన ప్రేమించి ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించడం మనం నేర్చుకుందాం. అది ఇప్పుడు మనం నడిపించమని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి. ఇదిగో ప్రభువా, ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ అవనసుల కూడికలో ఓ ప్రత్యేక రీతిగా మాట్లాడే విధానంలో వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నిజంగా నిన్ను ప్రేమిస్తున్నటువంటి మా జీవితాల్లో జరుగుతున్న ప్రతి కార్యం కూడా చిత్త జరుగుతున్న గ్రహించిన వారమే మా ముందున్నటువంటి పరిశుద్ధులను జ్ఞాపకం చేసుకొని నీవు మాకంటే ముందుగా ఏ రీతిగా ఈ యొక్క లోకంలో అడుగుజాలను పెట్టిపోయావో, మాదిని పెట్టిపోయావో దాన్ని చూస్తూ నీతో పాటు ఉండడం కొరకు, నీతో పాటు నీ నిలబడ్డం కొరకు, నీ కుడిపాసను కూర్చుండ కొరకు అందరూ సిద్ధపాటు చేయమని, ఒకరు బలపరిచాక్తం చేయమని ఈ వాక్యం విన్న ప్రతి బిడను కూడా, అలా రాబోతున్న కల ఈ వాక్యం యూట్యూబ్లో వింటున్న ప్రతి బిడ కూడా అది ఉండటానికి ఆగిపరిచి సిద్ధపాటు చేయమని, దీవించమని జ్ఞానకే మహిమ చెల్లిస్తూ యేసుని పావనం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఇప్పుడు వచ్చిన మన లోకల్ సకల పరిశుద్ధులకు కూడా ఆయన రాకడ పర్యంతము తోడి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికి కూడా యేసుకృష్ణ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.